ఇప్పుడు అర్థమైంది కదండి చదువు ఎంత ఇంపార్టెంటో, ఎంత కష్టపడుతున్నాడో పాపం. నిజంగా నాకు కోపం వస్తుందండి ఇట్లాంటివి చూసినప్పుడు. ఇప్పుడు చదువుకోవడం వల్ల వీడి తప్పు కాదు, ఇలా పేరెంట్స్ తప్పే ఖచ్చితంగా. వీడు చదువుకోనంటే వాళ్ళ పేరెంట్స్ అయినా కొట్టైనా చదివించాలి. వాడు రిక్షా నడుపుతుంటే దాంట్లో నేను కూర్చొని వెళ్తున్నాను, నాకే చిరాకు పడుతుంది. కానీ ఈ రిక్షాని ఎంచుకోవడానికి రీజన్ ఏంటో చెప్పనా, చేసుకుంటే కానీ వీడికి పూట గడవదేమో పంపించినట్టున్నారు. చదువుకోపోవడం వల్ల ఒక దేశం పరిస్థితే మారిపోయింది ఇక్కడ. అదిగోండి ఒక దేశ పరిస్థితి అది. ఇది ఒకటే కాదండి, బంగ్లాదేశ్లో ఇలా చాలా చోట్ల ఉంది. ఇది రోడ్డు సైడే చెత్త, ఈ ట్రాఫిక్ మొత్తం ఇంతే. ఇంకా ట్రాఫిక్ అస్సలు పాపం వాడు కూర్చొని కూడా కూర్చోలేదు, అంతే నుంచొని దొక్కుతూనే ఉన్నాడు. పిల్లల్ని గనే పని అయితే చదివించగలను, మంచిగా చూసుకోగలను అనుకుంటేనే కానండి, ఒక లైఫ్ ఇవ్వగలను అనుకుంటేనే. పనులకు పంపిస్తాను చేస్తాను అనుకుంటే కనొద్దు చెప్తున్నాను. ఒక ప్లాన్ అయితే ఉండాలండి మినిమం చెప్తున్నాను. మొన్న వీడియోలో వాడిని చదువుకోమని చెప్పావు, నీకు చదువు ఉందా అని. నేను చదువుకోలేదు, నాకు చదువు లేదు, అందుకే చదువు విలువ తెలుసు నాకు లేదు కాబట్టి. లేనోడికే తెలిసింది అంటారుగా విలువ. అందుకే చదువుకోండి. ఆ పిల్లలకే కాదు మీకు కూడా చెప్తున్నా, చదువుకోండి.